కానీ ఈటెల గారిని సరే కేసీఆర్ గారు కానీ అందరూ టార్గెట్ చేశారు. అందులో నెంబర్ 2 గానో లేదంటే ఉద్యమానికి ఒక ప్రాణంగా ఉన్న ఈటెల బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది అనేది అందరికీ తెలుసు. వెళ్ళగొట్టండి, బయటకు వచ్చే పరిస్థితి వెళ్ళగొట్టి సరే ఆత్మగౌరవం అన్ని బాధలు పెట్టినా భరించి ఉన్న పార్టీ నేను కూడా 20 ఏళ్ళు కష్టపడి చేసిన జెండా ఓనర్ అని ప్రకటించుకున్నా కాబట్టి ఇంతమంది లక్షల మంది కార్యకర్తలతో వేలాది మంది నాయకులతో నాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కుక్కలు చెప్పిన ఇస్తరాకైద్దని చెప్పి ఆనాడు ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడినది గుండెల్లో ఉంది కాబట్టి రాష్ట్రం తెచ్చుకున్నది కొట్టడానికి కాదని, స్వార్థం కోసం కాదని, రాష్ట్రం తెచ్చుకున్నది దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పం తెచ్చుకున్నాం కాబట్టి రాజీ పడ్డాం. అయినా ఆయన బయటికి వెళ్ళగొట్టిండు, మెడలు బట్టి బయటికి వెళ్ళగొట్టాడు. గుర్తుపెట్టుకోండి, నేను రిజైన్ చేయలేదు, నేను బయటికి చేయలేదు. నాకు ఇంకెక్కడో పెద్ద పదవి వస్తాను కూడా నేను బయటికి రాలేదు. అంత పెద్ద పదవి ఉన్నా బయటకు వచ్చేసింది. కానీ అంతా ఇది ఉన్నా మీకు ఎక్కడో కేసీఆర్, కేటీఆర్ లేదా కుటుంబం అంటే ప్రేమ ఉంది అనేది బయట టాక్ నడుస్తోంది. ప్రధానంగా ఈరోజు కేటీఆర్ ఈ ఫార్ములా ఈ మీద అరెస్ట్ కాకపోవడానికి ఈటెల అక్కడ ఢిల్లీలో చేసిన మంత్రాంగమే కారణం అని అనేది బాగా వినిపిస్తోంది. ఆ కుటుంబాలు అరెస్ట్ కాకుండా ఉండడానికి మీ ప్రయత్నం కూడా ఉంది అని అనేది వినిపిస్తోంది. ఏంటి నేను ఇంతకుముందు చెప్పిన, నాకు ఇట్లా చేస్తే డైరెక్ట్ చేస్తా, చేయకపోతే చేయను, అంతేగాని డ్రామా కంపెనీ ఉండదు. ఇప్పుడు మీకు అక్కడి నుంచి ఏమన్నా వస్తుందా, ఆహ్వానం వస్తుందా? అట్లేదు, నేను పిల్లగానే అండి, నేను కొత్తగా ఉన్నా పిల్లగాన్న పదవులు నాకు అన్నీ పొందినండి. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు పార్టీ ఫ్లోర్ చేసింది, 2 సార్లు మంత్రి అయినా, ఇంకేం మిగిలిందండి?